ఓం నమో వెంకటేశాయ. తెలుగు టెంపుల్ టూర్ ఛానల్కు స్వాగతం. పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వెంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవుణ్ణి పిలిచి లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. స్వామివారి ఆజ్ఞ ప్రకారమే శ్రీ వెంకటేశ్వరుడు ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యామాసం లేదా ఆశ్వయుజంలోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. అందువల్లే ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెంది అప్పటి నుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 8 నుంచి 10 గంటలు, రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య వాహన సేవలు జరగనున్నాయి. సెప్టెంబర్ 23న అంకురార్పణ నిర్వహించనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వయంగా దగ్గర ఉండి పర్యవేక్షించేందుకై స్వామివారి సేనాధిపతి విశ్వక్సేనుడు ఆలయంలో నైరుతి దిశలో ఉన్న వసంత మండపానికి విచ్చేస్తారు. ఆ తర్వాత నిర్ణీత పునీత ప్రదేశంలో భూదేవి ఆకారాన్ని లిఖించి ఆ ఆకారమునందు లలాట, బాహు, స్తన ప్రదేశాల నుండి మట్టిని తీసి స్వామివారి ఆలయంలోకి వస్తారు. దీన్నే మత్సంగ్రహణము అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన 9 పాళికలలో శాలి, వ్రహి, యవ, ముగ్ధ, మాష, ప్రియంగు మొదలగు నవధాన్యాలను పోసి పూజలు చేస్తారు. పాళికలలో వేయిగా మిగిలిన మట్టితో యజ్ఞగుండాలను నిర్మిస్తారు. తరువాత పూర్ణకుంభ ప్రతిష్ఠ జరుగుతుంది. పాళికలలో వేసిన నవధాన్యాలకు నిత్యం నీరు పోసి అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త పడతారు. అంకురాలను అర్పింపజేసే కార్యక్రమం కాబట్టి ఇదే అంకురార్పణ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి మరియు మరిన్ని భక్తిపూర్వకమైన వీడియోల కోసం మా తెలుగు టెంపుల్ టూర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై శ్రీనివాస.